రాజ్యసభ ఎన్నికల్లో కొన్ని కీలక మార్పులు. కాంగ్రెస్కి పెరగనున్న జోరు, బీఆర్ఎస్కి తగ్గనున్న పవర్. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు #యూ. సో మనం చూసుకుంటే రాజ్యసభ ఎలక్షన్స్ అనేవి చాలా జోరుగా జరుగుతున్నాయి. అండ్ దాంతోపాటు రేవంత్ రెడ్డి గారి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి గారు కూడా దీంట్లో పాల్గొంటున్నారని కూడా పెద్ద విశేషంగా చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు రాజ్యసభలో తెలంగాణ నుంచి కాంగ్రెస్ బలం అనేది ఈ ఎన్నికల తర్వాత 4కి అయితే చేరుకుంది. సో ముందు మనం చూసుకుంటే రాజ్యసభ ఎన్నికల్లో ప్రీవియస్గా కంప్లీట్గా మనం చూసుకుంటే తెలంగాణ నుంచి తెలంగాణకి రాజ్యసభ ఏదైతే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్ ఇవైతే ఉన్నాయో దానికి తెలంగాణకి కంప్లీట్గా 7 స్థానాలు మటుకే ఇచ్చాయి. సో ఆ 7 స్థానాల్లో ఇప్పుడు పోటీ పడుతున్న 2 పార్టీలు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్లో మనం చూసుకుంటే బీఆర్ఎస్కి ఇది వరకు 4 ఉండేవి, కాంగ్రెస్కి 3 ఉండేవి. సో ఆ పాయింట్స్లో మనం చూసుకుంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన 2 ఏదైతే ఆ రాజ్యసభ సీట్లు ఉన్నాయో ఆ సీట్లు కంప్లీట్గా ఖాళీ కాగా రేణుకా చౌదరి గారు అండ్ దాంతోపాటు అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ యొక్క 2 సీట్లని భర్తీ చేశారని చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు బీఆర్ఎస్కి ఏవైతే 4 సీట్లు ఉన్నాయో ఆ 4 సీట్లలో ఒక సీటు ఎవరైతే కేశవరావు గారు ఉన్నారో, ఎవరైతే బీఆర్ఎస్ సభ్యుడు కేశవరావు గారు ఉన్నారో ఆయన కాంగ్రెస్లో విలీనం అవ్వడంతో బీఆర్ఎస్ సీటు ఖాళీగా ఆ సీట్ అనేది కంప్లీట్గా కాంగ్రెస్కి అయితే లభించిందని చెప్పచ్చు. సో ఆ సీటు ఖాళీగా ఉన్న ఆ సీటుని అభిషేక్ సింఘ్వి గారికి కాంగ్రెస్ తరపున ఏదైతే ఈ యొక్క 3 సీట్లు ఉన్నాయో దీన్ని 4కి మార్చుకోవడం అయితే జరిగింది, 4కి పెంచుకోవడం అయితే జరిగింది. అభిషేక్ సింఘ్వి గారి యొక్క పవర్, అభిషేక్ సింఘ్వి గారి యొక్క ఆలోచన శక్తితో ఆయన రాజ్యసభకి అయితే ఎలక్ట్ అయ్యారని చెప్పచ్చు. అండ్ దాంతోపాటు ఈ క్రమంగా మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ రాజ్యసభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి, కాంగ్రెస్ సభ్యుడు సింఘ్వీల పదవి కాలం ఇప్పుడు మనం చూసుకుంటే బీఆర్ఎస్లో ఇంకా 3 సీట్లు ఉన్నాయి. సో ఆ 3 సీట్లలో కేఆర్ సురేష్ రెడ్డి అండ్ దాంతోపాటు కాంగ్రెస్ నుంచి మన అభిషేక్ సింఘ్వి గారి యొక్క పదవి కాలం అనేది ఏప్రిల్ 9కి, ఈ 2026 ఏప్రిల్ 9కి ముగియనున్నది. ఎక్కడైతే రాజ్యసభ పాయింట్స్ ఉంటాయో అక్కడ వీళ్ళ యొక్క పదవి కాలం అనేది ముగియనున్నదని తెలుస్తుంది. సో ఈ ముగియనున్న కాలం తర్వాత ఇప్పుడు తాజాగా జరిగే ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డి, మన రేవంత్ రెడ్డి గారి సలహాదారుడు, మన సీఎం ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి అండ్ దాంతోపాటు అభిషేక్ సింఘ్వీల ఎన్నికలు ఏవైతే జరిగాయో అందులో వీళ్ళిద్దరికి భారీ మెజారిటీ రావడంతో ఆ యొక్క సీట్ల భర్తీలు వీళ్ళిద్దరైతే చేశారు. అండ్ దాంతోపాటు ఇక్కడ బీఆర్ఎస్లో చూసుకుంటే ఆ 3 సీట్లకి ఎన్నికైన ఈ యొక్క లీడర్స్ పేర్లు మనం చూసుకుంటే పార్థసారథి రెడ్డి అండ్ దాంతోపాటు దామోదర్ రావు అండ్ దాంతోపాటు వర్ధిరాజు రవిచంద్రులు. సో ఈ ముగ్గురు కంప్లీట్గా బీఆర్ఎస్ సైడ్ నుంచి బీఆర్ఎస్తో నుంచుంటున్న ఈ యొక్క 3 వ్యక్తుల్ని పదవి కాలం అనేది 2028 జూన్ 21న అయితే వాళ్ళ యొక్క పదవి కాలం అయితే ముగియనుందని కూడా తెలుస్తుంది. అండ్ దాంతోపాటు మరో రాజ్యసభ్యుడు వర్ధిరాజు రవిచంద్ర అనే యొక్క ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఇప్పుడు దామోదర్ రావు అండ్ పార్థసారథి గారి యొక్క పదవి కాలం అనేది 2028 జూన్ 21 వరకు ఉంటే ఇక్కడ వర్ధిరాజు రవిచంద్ర గారి యొక్క పదవి కాలం 2030 ఫిబ్రవరి 19 వరకు ఈయన కొనసాగుతారు. రాజ్యసభ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఈయనైతే కొనసాగుతారని కూడా తెలుస్తోంది. ఈ యొక్క పార్లమెంట్లో ఈయనైతే ఎంపీగా కొనసాగుతారని తెలుస్తోంది. సో తెలంగాణకు చెందిన 7 స్థానాల్లో కాంగ్రెస్కి ముందు నుంచి 3 స్థానాలు ఉన్నప్పటికీ అక్కడ బీఆర్ఎస్ నుంచి ఎవరైతే కేశవరావు గారు ఉన్నారో ఆయన కాంగ్రెస్లో విలీనం అవ్విన తర్వాత కాంగ్రెస్కి ఒక సీటు పెంచుకునే ఒక అవకాశం లభించింది. అండ్ దాంతోపాటు అంతే స్ట్రాంగ్గా లీడర్స్ ఇక్కడ నుంచుంటున్నారు కాబట్టి ఇక్కడ రేణుకా చౌదరి గారు అండ్ దాంతోపాటు అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. అండ్ వాళ్ళ యొక్క పదవి కాలం అనేది ముగియనున్నది అనే పాయింట్లో అభిషేక్ సింఘ్వి గారిని ఎంచుకోవడం, అభిషేక్ సింఘ్వి గారి యొక్క పదవి కాలం కూడా ఈ యొక్క ఏడాది ఏప్రిల్ 9న పూర్తవ్వడం. అండ్ తాజాగా జరిగిన రాజ్యసభ ఎలక్షన్స్లో భారీ మెజారిటీ, హై మెజారిటీతో అటు వేం నరేందర్ రెడ్డి గారు అండ్ ఇటు అభిషేక్ సింఘ్వి గారు గెలవటం అనేది పెద్ద విశేషంగా చెప్పుకోవచ్చు. అండ్ ఇది కాంగ్రెస్కి ఒక పెద్ద బలంగా నిలిచింది. అందుకనే మనం ఇందాక చెప్పుకున్నట్టు కాంగ్రెస్కి పెరుగుతున్న జోరు, బీఆర్ఎస్కి తగ్గుతున్న పవర్ అని చెప్పుకోవచ్చు. 4 సీట్ల నుంచి 3 సీట్లకి బీఆర్ఎస్ అయితే పడిపోయారు. అండ్ ఇటు కాంగ్రెస్ చూసుకుంటే
3 సీట్ల నుంచి 4 సీట్లకి పెంపొందించుకోవడంతో వాళ్ళ యొక్క విచక్షణ శక్తి, వాళ్ళ యొక్క పాయింట్స్ అన్ని క్లియర్ కట్గా ఉండడంతోనే ఇటువంటి భారీ మెజారిటీతో ఎన్నికల్లో ప్రతిసారి కాంగ్రెస్ అనేది ముందంజలో ఉంది. అండ్ బీఆర్ఎస్ సైడ్ నుంచి కూడా బీఆర్ఎస్కి తగ్గుతూ వస్తుందంటే కాంగ్రెస్ సైడ్ నుంచి కాంగ్రెస్కి ఉన్న యొక్క పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చూపించే యొక్క దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అండ్ కంప్లీట్గా కరెక్ట్గా చేస్తున్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీ అనేది లభిస్తోందని కూడా మనమైతే చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క రాజ్యసభ ఎలక్షన్స్లో కాంగ్రెస్ అనేది కంప్లీట్గా ముందంజలో ఉంది అండ్ బీఆర్ఎస్ అనేది వెనకంజులో కొనసాగుతోంది. కాంగ్రెస్కి ఇదొక తొలి మెట్టు అని అనను, ఎందుకంటే చాలా మెట్లు కాంగ్రెస్ ఎక్కుతూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్కి ఇదొక ఇంకొక మెట్టుగా మనం భావించవచ్చు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు? రాజ్యసభ ఎలక్షన్స్లో మీరు ఎవరికి ఫేవర్ అండ్ మీ సైడ్ మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా ఖచ్చితంగా కిందైతే కమెంట్ చేయండి. అండ్ కాంగ్రెస్ హై గురించి మీరేమనుకుంటున్నారు? నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే 3 స్థానాల నుంచి 4 స్థానాలు రావడం అనేది ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. సో అది అచీవ్ చేయాలంటే, అది సాధించాలంటే ఎన్నో యాక్షన్ ప్లాన్స్ అనేవి కావాలి. సో అవన్నీ క్లియర్ కట్గా కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి గారికి, అటువైపు రాహుల్ గాంధీ గారికి కూడా ఒక పెద్ద జోహార్ తెలిపేస్తూ దీని గురించి మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయండి. అంటే కీప్ వాచింగ్ #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.